చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. రాయలసీమ జీవనాడి హంద్రీనివా సుజల స్రవంతి. ఆ హంద్రీనివా నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణం పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో వేగంగా పనులు చేపట్టిన 2019 తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టు పైన తీవ్ర నిర్లక్ష్యం చూపించింది. గత జగన్ రెడ్డి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నాశనం చేసినట్టుగానే హంద్రీనివా సుజల స్రవంతిని కూడా పక్కన పడేసింది. కాలువ విస్తరణ లైనింగ్కు సంబంధించి ఎలాంటి పనులు చేయలేదు. రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రాజెక్ట్ ఎంత ప్రయోజనమో తెలిసి కూడా పట్టించుకోలేదు. 2024లో హంద్రీనివా సుజల స్రవంతికి పట్టిన గ్రహణం తొలగిపోయింది. కూటమి విజయంతో ఈ ప్రాజెక్టు పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. దశాబ్దాల ఆకాంక్ష త్వరలోనే సాకారం కానుంది. కూటమి ప్రభుత్వం రాగానే హంద్రీనివా సుజల స్రవంతి మెయిన్ కాలువ, పొంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ వెడల్పు పనులకు ముఖ్యమంత్రి పరిపాలన అనుమతులు ఇచ్చారు. పరిపాలన అనుమతులు ఇవ్వడమే కాకుండా పట్టాలెక్కించారు. 2025 జూన్ నాటికి ఫేజ్ 1 పూర్తయ్యేలా ముఖ్యమంత్రి అధికారులకు ఇప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనిలో భాగంగా కొద్ది నెలలుగా పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల పాటు హంద్రీనివా ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయి. ప్రాజెక్టు సామర్థ్యానికి తగ్గట్టు కాలువలు లేకపోవడంతో డిజైన్లో మార్పు చేసి హంద్రీనివా సుజల స్రవంతి మెయిన్ కాలువను వెడల్పు చేయాలని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. కాలువను వెడల్పు చేసే పనులు ఏప్రిల్ 2017లో చేపట్టారు. గొల్లపల్లి రిజర్వాయర్, మడకశిర బ్రాంచ్ కాలువ పనులు 2016-17లో పూర్తయ్యాయి. కియా పరిశ్రమలకు నాడు గొల్లపల్లి రిజర్వాయర్ నుండే నీరు ఇవ్వడం జరిగింది. చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్లు 2018-19లో పూర్తయ్యాయి. 2019లో మొదటిసారిగా మదనపల్లి బ్రాంచ్ కెనాల్, పొంగనూరు బ్రాంచ్ కెనాల్కి నీరు విడుదల చేశారు. హంద్రీనివా సుజల స్రవంతి మెయిన్ కాలువ, పొంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులకు పరిపాలన అనుమతులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంజూరు చేసింది. మొదట కాలువలకు లైనింగ్ లేకుండా నిర్మించడంతో గరిష్ట ప్రవాహం కేవలం 2200 క్యూసెక్లు మాత్రమే ఉండేది. 3850 క్యూసెక్ల సామర్థ్యం కలిగేలా కాలువలను విస్తరించి లైనింగ్ పనులు చేపట్టారు. 5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు జరిగాయి. వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫేజ్ 2 కాలువల పనులు, పొంగనూరు బ్రాంచ్, కుప్పం బ్రాంచ్ కాలువల పనులు వేగంగా జరుగుతున్నాయి. పాడేర, మడకశిర, కుప్పం వంటి ప్రాంతాలకు నీరు చేరేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారు. హంద్రీనివా ప్రాజెక్టు ఫేజ్ 1-2 కింద 554 కిలోమీటర్ల మేర కాలువ లైనింగ్ వెడల్పు పనులకు మొత్తం 3873 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఫేజ్ 1 కింద 696 కోట్లతోనూ, ఫేజ్ 2 కింద 1256 కోట్లతో హంద్రీనివా సుజల స్రవంతి ప్రధాన కాలువ 216 కిలోమీటర్ల నుండి 400 కిలోమీటర్ల వరకు, పొంగనూరు బ్రాంచ్ కాలువ 75 కిలోమీటర్ల వరకు పనులు చేపట్టారు. పొంగనూరు బ్రాంచ్ కాలువ 75 కిలోమీటర్ల నుండి 207 కిలోమీటర్ల వరకు పనులను 480 కోట్లతో ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. ఇప్పటి వరకు 15 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 197 కోట్లతో కుప్పం బ్రాంచ్ కాలువ పనులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించగా ఇప్పటి వరకు 40 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఫేజ్ 2 పూర్తయితే మెయిన్ కెనాల్ నుంచి 2522 క్యూసెక్లు, పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి 840 క్యూసెక్కుల నీటి సరఫరాకు వీలవుతుంది. హంద్రీనివా సుజల స్రవంతి మెయిన్ కాలువకు సంబంధించి 590 కోట్లతో 400 కిలోమీటర్ల నుంచి 490 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులకు, అలాగే 291 కోట్లతో 490 కిలోమీటర్ల నుంచి 554 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులకు, హంద్రీనివా కాలువకు సంబంధించి 362 కోట్లతో 123 కిలోమీటర్ల వరకు పనులు చేపట్టాలని ప్రతిపాదన సిద్ధం చేశారు. ప్రాజెక్టు పూర్తయితే ఫేజ్ 1 కింద కర్నూలు జిల్లాలో 77,000 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 2,906 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 118,000 ఎకరాలు, మొత్తం
1,98,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఫేజ్ 2 కింద అనంతపురం జిల్లాలో 33,617 ఎకరాలు, సత్యసాయి జిల్లాలో 1,93,500 ఎకరాలు, కడప జిల్లాలో 38,000 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు మొత్తం కలిపి 4,05,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 6,03,000 ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. మొత్తం 81 మండలాల్లో 33 లక్షల మందికి త్రాగునీటి సరఫరాకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టు పనులు రేపు స్వయంగా పరిశీలించి ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ హంద్రీనివా రాయలసీమకు గుండెకాయ లాంటిది. అలాంటి గుండెకాయ లాంటి ప్రాజెక్టుని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత 2014-19 మధ్యలో కూడా అదే స్పీడ్తో కొనసాగించారు. 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పోలవరంలానే పక్కన పడేసింది. రాయలసీమకి సాగునీరు, తాగునీరు అందించే ప్రధాన ప్రాజెక్ట్ ఇది. 2019-24 మధ్యన ఆ కాలువ తుమ్మ చెట్లకి, ముళ్ళ పొదలకి పెరగడానికి ఆస్కారం అయింది. కనీసం ఆ చెట్లు కొట్టి ఆ కాలువ బాగు చేసి ఆ ప్రాంత ప్రజలకు నీరు ఇవ్వటానికి కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు. ఆనాటి రాయలసీమ మేధావులు కూడా ఒక్కరు కూడా నోరు మెదిపి ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు. కొంతమంది రాయలసీమ మేధావులు ఉంటారు, టీడీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే రాయలసీమ హక్కుల పరిరక్షణ అంటూ లెక్కల మూటల బుధానేసుకుని వచ్చేస్తుంటారు మైకుల ముందుకి ప్రశ్నించడానికి. అదే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, మొన్న జగన్మోహన్ రెడ్డి పాలనప్పుడు కానీ ఒక్కరు పల్లెత్తి మాట్లాడిన పాపాన పోలేదు. ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు. రాయలసీమకు వాళ్ళు చేసిన అన్యాయాన్ని ప్రశ్నించిన పాపాన పోలేదు. హంద్రీనివా ప్రాజెక్టుని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీనే, పూర్తి చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారే. రాయలసీమకి నీరు ఇచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారే. గత రాజశేఖర రెడ్డి పాలనలో కానీ, తర్వాత కొడుకు జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ రాయలసీమకి వియసమెత్తు పని కూడా చేయలేదు. మంచి కార్యక్రమం ఒకటి కూడా చేపట్టలేదు. ఒక పరిశ్రమ కూడా తీసుకురాలేదు. ఉన్న పరిశ్రమలు తరిమేశారు. అక్కడ ఉన్న భూములను కబ్జా చేసుకున్నారు. రాజకీయంగా ప్రజలను వాడుకున్నారు తప్ప ఆ రాయలసీమకి రాజశేఖర రెడ్డి కుటుంబం చేసింది ఏమీ లేదు. త్వరలో హంద్రీనివా పూర్తిగా పనులు చేసుకుని కుప్పం వరకు, పొంగనూరు వరకు, ఇటు మదనపల్లి, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లా అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం చేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటారు. రాయలసీమకు న్యాయం అంటూ జరిగిందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలోనే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే రాయలసీమకి ప్రాజెక్టులు వచ్చినా, పరిశ్రమలు వచ్చినా, ఏ రకంగా మంచి జరిగినా దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తే తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారు తప్ప రాయలసీమకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ చేసిన కార్యక్రమం ఒకటి లేదు. హంద్రీనివా సుజల స్రవంతి పూర్తి చేసి రాయలసీమ రైతాంగానికి నీరు ఇచ్చి ఆ రైతులకు అండగా నిలబడగలిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే.